హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ అయితే ఇల్లు వాకిలంతా ఊడ్చేసి అయితే ముగ్గు పెట్టేశాను అనమాట. అయితే ఒకసారి చూసేయండి, బాగుంది కదా. ఇంకా ఈ ముగ్గు అయితే నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు, ఎలా ఎలా వేద్దాం అనుకున్నానో కానీ ఎలా వచ్చిందో చూస్తాక నాకే చండాలంగా ఉంది. బయట కూడా ముగ్గు వేసేసాను. ఇంకా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తున్నాడు అనమాట. వ్యూ కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇంకా పక్షుల కిలకిల్లో చాలా బాగుంది. ఒకసారి ఒరిజినల్ ఆడియో కూడా పెడతాను, ఒరిజినల్ ఆడియో కూడా ఉంటుంది, చూసేయండి. ఇంకా నేనైతే మా అమ్మ అట్లు కానీ అయితే పిండి అయితే రుబ్బమంది. అయితే సగం మా అమ్మ రుబ్బిన తర్వాత నేను రుబ్బాను. ఇంకా చూడండి, నైట్ అయితే ఇలా పిండి అయితే రుబ్బేసాము. చీకట్లో అయితే మా నైసు స్మూతీ కళ్ళు అయితే ఎర్రగా, అలాగే స్మూతీ కళ్ళు అయితే గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట. ఇంకా మా నైసు అయితే చూసారు కదా ఎలా చూస్తున్నాడో. ఇంకా నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. ఈ వ్యూ అంతా కూడా నిన్న నైట్ అయితే తీసాను. చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి చూసేయండి. మా అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే అట్టేసేసింది. అదేనండి, రాత్రి అయితే పిండి రుబ్బేసా కదా, దాన్ని అయితే మార్నింగ్ అయితే అట్టేసేసింది. దీంట్లో అయితే మా అమ్మ బియ్యం పిండి అయితే కలిపింది. ఇంకా చట్నీ కోసం అయితే మా అమ్మ టమాటాలు, అలాగే టమాటాలతో అయితే టమాటా పచ్చడి అయితే చేసేసింది. దీన్ని అయితే మిక్సీలో అయితే అస్సలు చేయలేదు, పప్పు గుత్తుతో చేసింది అనమాట. టేస్ట్ అయితే అసలు అమోఘం అండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే లంచ్కి అయితే మా అమ్మ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేసిందండి. ఇంకా లంచ్ అయితే ఇది. ఇంకా 1 మీల్ డే టైప్లో కదా. ఇంకా నేను మధ్యాహ్నమే తింటాను, మార్నింగ్ తిన్ను, అలాగే నైట్ తిన్ను. ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అయితే నాది ఇది. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట, అందుకని చాలా స్పీడ్గా అయితే వీడియో అయితే మూవ్ అవుతుంది. ఈ వీడియో అయితే మండే అయితే తీసాను అనమాట. ఇంకా శివరాత్రి రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజైతే పూజ అంతా కూడా మంచిగా జరిగింది. శివరాత్రి రోజు మాకు మా డాడీ అయితే ముందు రోజు ఫ్రూట్స్ అండ్ డ్యూటీ నుంచి అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చారండి. ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లోకి అయితే చదువుతున్నాను. ఇంకా ఇదొక బేషన్ అండ్ ఇంకో బేషన్ కూడా ఉంది. ఫస్ట్ అయితే నేను ఇలా పేపర్స్ అయితే వేసేసుకుంటున్నాను, డస్ట్ ఏమీ అంటకుండా లాగా. అయితే నేను కోసుకుని తినేటప్పుడు అయితే కడుగుతాను ఏమైనా సరే. నార్మల్గా అయితే పేపర్స్ అయితే పెడతాం అలవాటు. ఇంకా ఇంకోండి పైనాపిల్, అలాగే వాటర్ మిలన్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా నేనైతే ఇవన్నీ కూడా ఈ బేషన్లో అయితే చదువుతున్నాను. ఇంకా చూసేయండి. డాడీ అయితే డ్యూటీ నుంచి వచ్చినప్పుడల్లా కూడా ఫ్రూట్స్ అయితే తీసుకొస్తారు. ఎందుకంటే మేము ఫ్రూట్స్ ఎక్కువ తింటాము, బయట కొట్టు దగ్గర ఇలాంటి స్నాక్స్ తక్కువ అన్నమాట. బయట తిన్నాము అంటే అదైతే దూద్ పేడ మట్టుకే, దట్ ఈస్ మై ఫేవరెట్. అలాగే అప్పుడప్పుడు ఏమైనా తినాలనిపిస్తే స్నాక్స్ తెప్పిస్తాము. చాలా అంటే చాలా తక్కువ బయట అయితే. ఇలాగైతే డాడీ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేస్తారు డ్యూటీ నుంచి అయితే. ఇంకా ఇవైతే కర్బూజాలు అయితే ఇంకా దట్ ఈస్ మై ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. అందుకని పచ్చి అయితే తీసుకొచ్చారు, కొన్ని అయితే పండి ఉన్నాయి. ఇంకా మొత్తం అయితే మాకైతే కాదు, కొన్ని అయితే మా మావయ్య వాళ్ళకి, అలాగే మాకు, మా బాప వాళ్ళకి కూడా ఇస్తాము. ఇంకా ఇవి అయితే ఫ్రూట్స్. ఇప్పుడైతే యాపిల్ అండ్ అలాగే దానిమ్మ కూడా చూపిస్తున్నాను. ఇంకా అయితే మొత్తం కూడా ఒక సైడ్న అయితే పెట్టి చూపిస్తాను, చూసేయండి. కొబ్బరికాయలు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా తీసుకొచ్చారు మా డాడీ అయితే డ్యూటీ నుంచి తీసుకొచ్చినవి అయితే ఇవ్వండి. ఇంకా డైలీ కూడా ఫ్రూట్స్ అంటే మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొచ్చారు. డాడీ అయితే దాని ముందు రోజున అయితే సండే రోజున మధ్యాహ్నం అయితే వచ్చినప్పుడు చూడండి, నాకైతే డాడీ కొబ్బరి బొండం అయితే కొడుతున్నాడు అనమాట. ఇంకా వీడియోలో చూస్తారు కదా, మా డాడీ అలాగా ఓపెన్ చేసేటప్పుడు వాటర్ అయితే ఫోన్ మీద పడి చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా అంటే చాలా తీగా ఉన్నాయి. మా అమ్మ అయితే ఆఫ్టర్నూన్ 2కి అయితే ఇలా వాటర్ మిలన్ అయితే కోసింది. చాలా అంటే చాలా తీగా ఉంది. ఇంకా నేను ఈవినింగ్ చూడండి, నా పని అయితే ఇదన్నమాట. ఈవినింగ్ అయితే ఇంకా వాకిలు ఊడవడానికి అయితే సిద్ధమయ్యాను. ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయి. ఇవాళ వాటర్ అస్సలు రాలేదు, దానివల్ల బట్టలు కూడా చాలా ఉన్నాయి. చూసారు కదా, ఆ కుర్చీ నుండి అయితే
అవైతే విడిచిన బట్టలనమాట. అవన్నీ కూడా ఉతకాలి. ఇంకా నేను న్యాచురల్‌గా తీస్తా కాబట్టి అవి తీయాలి, ఇవి తీయాలి అన్నట్టయితే లేకుండా నేను మొత్తం అయితే చూపిస్తున్నాను. ఆ చివరంతా ఊడ్చేసాక మళ్ళీ ఈ చివరంతా కూడా ఊడ్చేయాలి. ఈరోజైతే పని మామూలుగా లేదనమాట. కొంచెం తుక్కయితే చాలానే ఉంది. మొత్తం తుడుచుకొస్తున్నా కదా! దానివల్ల అయితే తుక్కయితే చాలానే ఉంది. ఇంకా వాటర్ కూడా సరిగ్గా రాకపోవడం వల్ల కల్లాపు కూడా ఏం లేదు. పేడ కల్లాపు వేద్దామంటే పేడ అయితే మెట్ట దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలండి. అయితే మేమైతే వెళ్ళడం కుదరదు. డాడీ వాళ్ళు అయితే బండి మీద అయితే వెళ్ళి తీసుకురాగలరు. వాళ్ళు అసలు ఇంటికాడే ఉండట్లేదు సరిగ్గా. ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల అయితే పేడ కల్లాపు అయితే వేయలేకపోతున్నాం. చూసారు కదా, దుమ్ము అయితే మామూలుగా రేగట్లేదు. దుమ్ము కూడా చాలా బాగా వచ్చేస్తుంది. పేడ కల్లాపు అయితే వేయాలి. ఇంక నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందుకే అంత ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట వీడియో. ఇటు ఊడ్చేసాక మళ్ళీ నేనైతే అంట్లు తోమేట దగ్గర కూడా ఊడ్చేసాను. అయితే అది వీడియో తీయలేదు, ఇంకా చాలా లెంత్ ఎక్కువైపోతుందని అయితే. ఇంకా క్లీన్ చేసాక చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇంకా ముగ్గేస్తే చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ అప్పుడే వస్తున్నాయండి, చూసారు కదా వాటర్ వస్తున్నాయి. ఇంకా వాటర్ పడుతున్నాను. బయట అయితే ముగ్గేసా కదా, పొద్దున్న వేసిన ముగ్గు అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం ఆరిపోయింది. మాల్ కల్లాపు వేసా కదా, చూసారు కదా ఎలా ఉందో. అంత నిండుగా అయితే లేదు, కానీ ముగ్గు ఉండాలి కాబట్టి ఏ వాటర్ అయితే ఏంటి ముగ్గు పెట్టామా లేదా ఆ ఇంటికే కాలన్నమాట. ఇంకా ఇక్కడ కూడా క్లీన్ చేయాలి. మొక్కలు వేసిన కాడ కూడా క్లీన్ చేయాలి. చాలా అంటే తుక్కు పీకాలన్నమాట. తుక్కు అంతా తీసేసాక మొత్తం అదొక వీడియో పెడతానండి. అయితే ఇప్పుడు వాటర్ అయితే పోస్తున్నాను, మొక్కలకి వాటర్ వచ్చినాయి కదా అని. ఇంకా డైలీ కూడా వాటర్ పోయాలి. వాటర్ అయితే పోస్తాను. అసలుకే వేసవికాలం వచ్చేసింది. ఇంకా ఫిబ్రవరిలోనే చాలా సమ్మర్ మూడ్ టైప్ ఉందన్నమాట. ఇంకా నేను ఇక్కడైతే మొక్కలన్నింటికి కూడా వాటర్ పోస్తున్నాను. ఇప్పుడైతే నేచర్ చూపిస్తున్నానండి. అబ్బా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇది మార్నింగ్ తీసాను అనమాట. మార్నింగ్ తీసిన అయితే పెట్టలేకపోయినాయి, అందుకని క్లిప్ అయితే ఈవినింగ్ యాడ్ చేశాను అనమాట. అప్పుడే సూర్యుడు వస్తున్నాడు అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే కొంచెం సేపు అక్కడే నుంచున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఆ రోజు ఎండలు అయితే మండిపోయినాయి. అసలు అంత ఎండేసింది. ఇంకా మా నైస్ స్మూత్ అయితే కొంచెం నీళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఆరేసిన బట్టలు అయితే సగం అయితే ఆరిపోయినాయి కూడా ఈ ఎండకైతే. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. ఈసారి డే 4 వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. మై లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇంకా వచ్చే వీడియో అయితే చాలా బాగుంటుంది. వెయిట్ ఫర్ న్యూ వీడియో. బాయ్ అండి.